సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో సంవత్సరాలు ప్రభుత్వం జరిగినటువంటి అభివృద్ధి రాష్ట్రంలో ఇది మన నియోజకవర్గంలో జరిగినటువంటి ఇద్దరు పట్టుకోండి. మన కూటమి ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి మనందరూ గుర్తుపెట్టుకోవాలి. మన నియోజకవర్గంలో జరిగిన కూటమి ప్రభుత్వం వచ్చింది. పట్టుకోండి సుబ్రహ్మణ్యం, ఇలా పట్టుకోండి. ఇది చేయి పైకి పెట్టు, ఇలా పెట్టండి. వచ్చింది పెన్షన్ పెట్టాలంటారా? పెడదాం, పెట్టిస్తాను. ఇప్పుడు వచ్చిన దాంట్లో బాగున్నారా? మన నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమం 2 సంవత్సరాల్లో అందరూ ఉన్నారు కదా, అందరూ 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో భాగంగా తణుకు రూరల్ మండలం వేల్పూర్ గ్రామంలో ఇంటింటికి సందర్శించి కూటమి ప్రభుత్వం సాధించినటువంటి విజయాల్ని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా 2 సంవత్సరాల కూటమి పరిపాలనలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు నాయకత్వంలో రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమం ఈరోజు అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలను అమలు చేయడంతో పాటుగా సూపర్ 6 హామీల్ని ఈరోజు 95% అమలు చేసి ప్రజలందరి సంక్షేమానికి పెద్ద ఎత్తున ఈరోజు ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి విషయాన్ని మేము అందరి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. కేవలం 2 సంవత్సరాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో 1,60,000 కోట్ల రూపాయలు ఒక్క సంక్షేమానికే ఈరోజు ఖర్చు పెట్టడం జరిగింది. ఏదైతే ఈరోజు పెన్షన్లు కానీ, తల్లికి వందనం కానీ, అన్నదాత సుఖీభావ కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, ఉచిత బస్సు ప్రయాణం కానీ, అలాగే నేతన్నలకి ఉచిత విద్యుత్ కానీ, ఎస్సీలకు ఉచిత 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కానీ, ఆటో డ్రైవర్లకి కానీ, ఈ విధంగా పాస్టర్లకు కానీ, ఇమాములకు, మౌజాములకు అందరికీ కూడా అన్ని వర్గాల ప్రజలకి ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమాన్ని అందించి 1,60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఈరోజు ఆ విధంగా ఈ సంక్షేమ కార్యక్రమాల ఫలాలన్నీ కూడా ప్రతి కుటుంబానికి చేరవేసే దిశగా ముందుకు వెళ్తున్నాం. అలా ఏమున్నాయో అందరం కూడా చూసాం. కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి హామీల్లో ప్రధానమైనటువంటి హామీ టీచర్ ఉద్యోగాలు, డిఎస్సి పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చినటువంటి హామీ మీద మొదటి సంతకం చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు మెగా డిఎస్సికి
పిలుపునిచ్చి 16,000 ఉద్యోగాలు పైగా భర్తీ చేసే విధంగా నోటిఫికేషన్ ఇచ్చి ఆ నోటిఫికేషన్ని అమలు చేసి ఆ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇంటర్వ్యూలను కండక్ట్ చేసి వైసీపీ వాళ్ళు వేసినటువంటి దాదాపు 100 కోర్టు కేసులను పరిష్కరించి 16,000 మంది యువతకి టీచర్ ఉద్యోగాలు కల్పించినటువంటి ఘనత ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని నారా లోకేష్ గారిది. దగాకోరు నోటిఫికేషన్ ఈరోజు మీ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ప్రజలు గమనిస్తున్నారు వ్యత్యాసాన్ని. మీరు చేసినటువంటి దగాకోరు సంక్షేమం, మీరు ఇచ్చినటువంటి దగాకోరు జాబ్ క్యాలెండర్స్, యువతని మోసం చేసే విధంగా మభ్యపెట్టే విధంగా మీరు ఏదైతే 5 సంవత్సరాలు చేశారో వాటన్నిటినీ కూడా ప్రజలు గమనించి మిమ్మల్ని 11 సీట్లకి పరిమితం చేసినటువంటి విషయాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుపెట్టుకోవాలి. ఉనికి కోసం